అనకాపల్లి జిల్లా సబ్బవరంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. ఆపరేషన్ సింధూర్లో అమరులైన వారికి నివాళి అర్పించారు. పాకిస్తాన్ ఉగ్రమూకలపై భారత సత్తాను చూపిన జవాన్లకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువనేత గండి వంశీదీపు చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ కు భారత్ తగిన గుణపాఠం చెప్పిందన్నారు. ఈ కార్యక్రమంలో 88వ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు, సీనియర్ టీడీపీ నేత భరణీఖానా బాబురావు, మండల పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు, ఎక్స్ ఎంపీపీ గండి దేముడు బాబు, పీబీవీ ఎస్ఎన్ రాజు, అక్కుబాబు, కోరడ శ్రీను, పల్లా తాతారావు, బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు చేశారు. సుమారు 4 యుద్ధాలయ్యాయి. ఈ 4 యుద్ధాల్లో కూడా వాళ్ళు చాలా దారుణంగా ఓటమి పాలైనా సరే భారతదేశాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో డైరెక్ట్ గా యుద్ధం చేయలేరు. కాబట్టి ఇప్పుడు ఈ ఉగ్రవాద దాడులు, ఉగ్రవాద సంస్థలతో మనకి పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఇటువంటి విషయాల్లో ఇటువంటి ఆపరేషన్ సింధూర్ లాంటివి మన సైనిక దళాలు ఇటువంటి ఆపరేషన్లు ఇలా చేస్తూ ఉండాలి. ఇలాంటి కార్యక్రమాల్లో మన సైనికులకి మనం అందరం తోడుగా ఉండాలి, వాళ్ళకి ఆత్మధైర్యం నింపాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మన పెన్నూతు నియోజకవర్గంలో సబ్బవరం మండలంలో జెండా ర్యాలీ నిర్వహించి వారికి మన పౌరులంతా మనమంతా మన రాజకీయ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా వారందరికీ తోడుగా ఉంటాం. బార్డర్ లో మా కోసం మీరు నిద్ర లేకుండా కష్టపడుతున్నారు కాబట్టి మీకు ఎప్పటికీ మేము తోడుగా ఉంటామని నేను తెలియజేస్తూ ఈ రోజు ఒక ర్యాలీ నిర్వహించి వారికి మా సానుభూతి తెలపడం జరిగింది. యావత్ ప్రపంచం, అమెరికా, యూరోప్ లాంటి దేశాలు కూడా ఆ సంస్థలను తీవ్రవాద సంస్థలుగా పరిగణిస్తే పాకిస్తాన్ ఏమో వాటిని స్వచ్ఛంద సంస్థలుగా, రాజకీయ సంస్థలుగా చూస్తూ వచ్చింది. ఆ సంస్థలు చేసిన ఈ దుర్ఘటన యావత్ మానవాళ్ళు సిగ్గుపడే విధంగా ఆ దాడి చేశారు. ఈ దాడిని యావత్ భారతదేశం ఖండించింది. భారతదేశం మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ పై దాడి చేయాలి, ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని వాదనలు వచ్చాయి. అయినా సరే మన అధినాయకత్వం, ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇది పాకిస్తాన్ పౌరులు చేసిన తప్పు కాదు, ఇది పాకిస్తాన్ మిలిటరీ, పాకిస్తాన్ వ్యవస్థలు చేసిన తప్పు కింద చూసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి బదులు చెప్పాలి అంటే ఏదైతే ఈ తీవ్రవాద సంస్థలు ఉన్నాయో, ఏదైతే వీటి గూఢచారాలు ఉన్నాయో వాటిపైన మనం దాడి చేయాలని చెప్పి ఒక పక్కా ప్రణాళికతో ఏదైతే లాస్ట్ టైం మన పుల్వామా అటాక్ లో మనము సర్జికల్ స్ట్రైక్ అనే ఆపరేషన్ చేసి పిఓకేలో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేశాము, దానికి అనుసరణ తీసుకొని అదే తరహా దాడిలో ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేసి ఏకంగా ఈసారి పిఓకేలో కాదు, ఏకంగా పాకిస్తాన్ లోకే వెళ్లి ఈ ఉగ్రవాద సంస్థల్ని మనం ఈ దాడికి ప్రతిదాడి తీర్చుకొని పౌరుల పైన, మిలిటరీ సంస్థల పైన ఎక్కడ పాకిస్తాన్ లో ఎవరిపైన దాడి చేయకుండా కేవలం ఈ ఉగ్రవాద దాడికి గురి చేసిన ఈ సంస్థలపైనే మనం దాడి చేసి మనం ప్రపంచానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చూపించగలిగాము. దాడికి ప్రతిదాడి ఎలా ఉండాలి, యుద్ధం అంటే శత్రువుని చంపడం కాదు, ఓడించడం మాత్రమే. ఆ పౌరులు తప్పు చేయలేదు, ఇక్కడ ఉగ్ర మూకలు ఉన్నాయి, వాటి మీద మనం దాడి చేసుకోవాలని. ముఖ్యంగా తీవ్రవాదం, ఉగ్రవాదం అనేది ఒక ఉన్మాదం లాంటిది. ఏదైనా తీవ్రవాదం గాని, ఉగ్రవాదం గాని ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ముఖ్యంగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఈ పహల్గాం దాడిలో కూడా కేవలం హిందువులపైనే దాడి చేయాలనే ఉద్దేశంతో, భారతదేశంలో ఈ గొడవలు సృష్టించాలనే ఉద్దేశంతో ఈ దాడి చేయడం జరిగింది. ఈ దాడిని మన దళాలు గాని, మన సైనికులు గాని, మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి ఆపరేషన్ చేసి, ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఒక మంచి ప్రతిదాడి చేసి వారికి సరైన సమాధానం చెప్పాము. ఇదే కాదు,